చేస్తుంటారు. కానీ ఒకటే చెప్తున్నా నేను, ఈ లిక్కర్ కేసులో ప్రజల ప్రాణాన్ని పనంగా పెట్టి ధనార్జనే ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2019 నుంచి 2024 వరకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మధ్య కాలంలో ఎక్కువ మందుబాబులు లివర్ అలాగే కిడ్నీస్ పాడైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం నాస్తి రకమైనటువంటి లిక్కర్. అంటే ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ కూడా కకృతిపడి, ఎందుకు నేను ధనార్జన ధ్యేయంగా అని చెప్తున్నట్టే, అది దానికి మన ఉన్న డిస్టిలరీస్ ఓనర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, దాంట్లో ఉన్నటువంటి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేయాల్సినటువంటి టైంను కూడా ఇవ్వకుండా కేవలం డబ్బు కోసం మార్కెట్లోకి వదిలేసి తద్వారా ఆంధ్రప్రదేశ్లో దాన్ని తీసుకున్నటువంటి ప్రజలు చాలా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగింది. ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్కటి బయట వస్తుంది. ఇదంతా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందంట ఎన్డీఏ కూటమి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేశాయా జగన్మోహన్ రెడ్డి గారు? వైసీపీ సెక్షన్లు కదా పనిచేసింది. మీరు ఏది చెప్తే అది కదా నడిచింది. అందుకనే కదా మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మోసినటువంటి పోలీస్ అధికారులు ఎక్కడ ఉన్నారయ్యా ఈరోజు? ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్ చేసింది నువ్వు కాదా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మార్చింది నువ్వు కాదా? నువ్వా ఈరోజు రాజ్యాంగం గురించి, మా ఇండియా ప్రభుత్వం గురించి రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి మాట్లాడతావు? తప్పు చేసిన వాడిని ఎవరిని తప్పించుకునే ప్రసక్తే లేదు. మేము సిట్ నీ మార్గం 2019 నుంచి 2024 వరకు సిట్ అంటే కూర్చొని లేసే అధికారులు కాదు, స్ట్రిక్ట్ ఉండే అధికారులు, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరికి లొంగకుండా పనిచేసే అధికారులు ఈరోజు సిట్ బృందంలో మేము ఉందారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వారు రిపోర్ట్ ప్రకారం ఆధారంగా అరెస్ట్ చేస్తుంటే అన్యాయము, అక్రమం, మంచి వాళ్ళు నీ సర్టిఫికేట్ కదా కావాల్సింది. చార్జ్ షీట్ లో మొత్తం ఒకటి బయట వస్తుంది. దీని రూటింగ్ ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడ దీనికి లింక్స్ ఉన్నాయి, ఈ లింకులు తాడేపల్లి ప్యాలెస్ వరకు ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ లిక్కర్ డబ్బుతోనే ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్లాన్ చేశామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలైనా, 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. బజ్జీ కొట్టి దగ్గర, బోడా కొట్టి దగ్గర, ఇడ్లీ కొట్టి దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపుల దగ్గర మాత్రం ఎందుకు పెట్టలేదన్నా? అంటే సెకండ్స్ అమ్మినారని చెప్పి అనుమానాలు ఉన్నాయి. సెకండ్స్ అంటే ఈ డిజిటల్స్ నుంచి వచ్చినట్టు ఈ లిక్కర్ని అకౌంట్లో లేకుండా చేసి తద్వారా క్యాష్ అండ్ క్యారీ చేశారని చెప్పి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ బయటపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, తెలంగాణ జరిగిన లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, దానికి 10 వందింతలు ఉంటుందని చెప్పి నిపుణులు భావిస్తున్న రోజుల్లో పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అంటే అకౌంట్. అదే సినిమాలో, లేటెస్ట్ సినిమాలో ఒక అపార్ట్మెంట్ లో తలుపు తీస్తే మొత్తం డబ్బులు ఉందంట. ఆ సినిమాకి మించిపోయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అన్ని బయట వస్తాయి. మీరు ఎక్కడ డబ్బు దాచారు, ఆ డబ్బు ఎట్లా రూట్ అయింది, అది ఎవరెవరు చేరిందో తొందరలోనే ఆగస్టు